ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరి దగ్గరికైతే చేరకూడదో ఆ తాళి ఆడి దగ్గరికి వెళ్ళి చేరింది. కొంపదీసేనా ఈ తాళిబొట్టు ఎవరి మెళ్ళో అయినా కడతానని తిరుగుతాడా ఏంటి? ఈ తాళెవడుదురా? నాకేం తెలుసన్నా. సార్ ఇదేంటి సార్, రాకేష్ చేతికి తాళిస్తానని చెప్పి శివారెడ్డి చేతికి ఇచ్చారు. బాబాయ్, మేము ఆల్రెడీ లైవ్ చూసాం. నువ్వు వచ్చి ఇప్పుడు కామెంటరీ చెప్తున్నావు. నాకిప్పుడు అంతా అర్థమైనదిరా గంగిరెడ్డి. ఈరోజు గుళ్ళో నా చెల్లికి ఆ జెండేగాడికి పెళ్లి చేయాలని ఆ ఆదిశంకరెడ్డి ప్లాన్ చేసినట్టున్నాడ్రా. ఈ తాళి నా చెల్లి మెడలో పడకముందే ఆ జెండేగాడి తల తెగి పడాలా. అట్టాగే అన్నా నువ్వు పని చెయ్యి. ఆదిశంకర్ రెడ్డిని మాటల్లో పెట్టే నువ్వు పక్క తీసుకుపో. ఈలోపు బీహార్ వాళ్ళు వచ్చే వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తారు. ఇంతకీ ఆ బీహారు లేడరా? వచ్చి చావలేదు కదా. సరే, జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదాడు. వీళ్ళే ఆ బీహార్ గ్యాంగ్ అయింటారు. మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. మీ పర్మిషన్ కోసం వెయిటింగ్. పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే బాస్, పని అవ్వగానే ఫోన్ చేస్తాం. ఏందే లేటు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చినారు? వచ్చాం కదా. మీరు ఇంకా రాకపోయే తలకి మా రాయలసీమ ట్రైన్ ఎక్కబోయి ఏ ఒరిస్సా ట్రైనో ఎక్కుండారనుకున్నా. మేము రావడం లేట్ అయినా పని మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. అబ్బా, సీమలో మర్డర్ అంటే అంత ఈజీ అనుకున్నారా? దానికి ఒక ప్లాన్ కావాలా? హమారా పాస్ ప్లాన్ హై. ఏంటి, ఆల్రెడీ ప్లాన్తో వచ్చుండారా? అసలు ఎవరినయ్యాలో తెలుసునా నీకా? మా దగ్గర ఫోటో కూడా ఉంది. అబ్బా, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చుండారా అయితే? ఎంతైనా ప్రొఫెషనల్సే. ఇదిగో, మీరు ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ అయినా ఇక్కడ శంకర్ రెడ్డి అనేటోడు ఒకడు ఉన్నాడు. వాడి కంట పడకుండా పని జరిగిపోవాలా, లేదంటే వాడు మీ కంఠం కోసేస్తాడో. శంకర్ రెడ్డే కాదు, ఎవ్వరొచ్చినా ఈ కిడ్నాప్ ఆపలేరో. ఏంది కిడ్నాప్? ఏందిరా? నేను చేయమంది మర్డర్ కదా. ఏం చేయాలో మాకు తెలుసు. రే రండ్రా. ఏంది వీళ్ళు తేడాగుండారు? నేను మర్డర్ అంటుంటే వీళ్ళు కిడ్నాప్ అంటుండారు. ఇంతకీ నేను పిలిపించిన గ్యాంగేనా వీళ్ళు? రేయ్, ఈ ఫోటోలో ఉన్న శాల్తీ ఎక్కడుందో వెతకండ్రా.
చారు యాగం దగ్గరికి పోయి ఆ యాగం ఏర్పాట్లు ఎట్టుండాయో చూసొద్దాం పద. అమ్మీ మీరు కూడా రండి. ఏదైనా రాకేష్, నువ్వు తాళి కట్టేసి ఉండాల్సిందే. मिल गए। అమ్మీ చారు ఏంటి శివారెడ్డి గారు, ఏదో మాట్లాడాలని పక్కకు రమ్మన్నావు, ఎంతో దూరం తీసుకుపోతా ఉన్నావు. నువ్వు తెలివినుడు అనుకున్నాను గానే మరీ ఇంత కంత్రిగాను అనుకోలేదో. నీలాంటి కన్నింగాళ్ళకి నాలాంటి కంత్రిగాడే కరెక్ట్ రా శివారెడ్డి. నిన్న నీ జతగాడి జెండేగాడి మీద దాడి చేస్తే ఆయన కాపాడుకున్నావు. ఈ రోజు నాకే తెలియకుండా నా చెల్లి మెళ్ళో ఆ జెండేగాడితో తాళి కట్టించాలనుకున్నావు. హ, నీకిట్టా అర్థమైందా? కర్మరా బాబు. ఇదిగో నువ్వు ఆ జెండే చేతిలో పెట్టిన తాళి ఇప్పుడు నా చేతిలోకి వచ్చినదప్ప. ఇది నా కాడుంటే నువ్వు వాళ్ళ పెళ్లి ఎలా చేస్తావప్పా? రే పిచ్చారెడ్డి, హ, ఏదో మావు కదా అని సరసం ఆడుండే అబ్బా. ఏం ఫీల్ అయిపో మాకు. అయినా లోకంలో ఆ తాళి ఒక్కటే ఉందా? ఇదిగో ఇలా చిటికేసే లోపు ఇంకో తాళి తెప్పించగలను, కట్టించగలను. చిటికిలేడు నీకే కదప్పా, నాకు కూడా చేతనైతదే. ఇదిగో నువ్వు నా చెల్లి మెళ్ళలో తాళి కట్టించే లోపు ఆ జెండేగాడి మెడ మీద తలెగిరిపోతాదే. ఆ తలకి నా చేతులు ఎప్పుడూ అడ్డుగానే ఉంటాయి. అయినా నీకు విషయం తెలిస్తే నీ గుండె ఇప్పుడే అని ఆగిపోద్ది. నా గుండంత ఈ కదప్పా. రే అప్పగా